సావిత్రి ముందే కూసింది అని అనుకుంటురా? మరి రాత్రి 12 గంటలకు మీరు ఫుల్ బిజీగా ఉంటారు కదా, నాకు తెలియదా? నేను కూడా అంతే అనుకోండి. గందుకే ముందుగాల చెప్తున్నా, తీన్మార్ దోస్తులకు, చుట్టాలకు, చిన్నోళ్లకు, పెద్దోళ్లకు, అక్కలకు, అమ్మలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు అందరికి ముందుగానే కొత్త సంవత్సరం శనార్థులు చెప్తున్నాం. అందరు 31 దావత్లు ఉన్నట్టున్నారు కదా. తీన్మార్ వార్తల కోసమే టీవీ ముంగట్టుకు వచ్చారు కదా, నాకు తెలుసులే. సరే ఇక కానిస్తున్నా. అమ్మో ఆలస్యం అయితే మీరు కూడా నా మీద గరం అవుతారు. మరి ముందుగల హెడ్లైన్స్. లీడర్లు పెట్టిండ్రు ఆల్ పార్టీ మీటింగు, కార్యకర్తలు చెయ్యబోయిండ్రు ఫైటింగు. అయ్యవార్లు ఇప్పుకుండ్రు ముడుపులు, ఈ తీర్ల నింపుకుంటుండ్రు కడుపులు. టాటా చెప్పిండు చలికాలం సుట్టం, ఎట్లా నడిచిందో చూడుండ్రి గట్టం. దేశం కోసం కైగట్టిన కొత్త పాట, అందరికీ చెప్పుండ్రి మాట. కొత్త సంవత్సరం సంబురంలో సత్తి. అక్క సర్కారే సెలవిచ్చింది అక్క, అందరూ మంచిగా తిని తాగి సంబరం చేసుకోవాలంట అని. అక్క నీకు కూడా కొత్త ఏడాది శుభాకాంక్షలు. మళ్ళీ తీన్మార్ చూస్తే అందరికీ శుభాకాంక్షలు కొత్త ఏడాది. మన V6 పాటలంటే ఎట్లుంటాయి? ధూమ్ ధామ్ దుమ్ము లేపుతాయి కదా. ఒక్క పారి షేలో పడితే చాలు మళ్ళా మళ్ళా వినాలనిపిస్తుంది. ఇప్పటిదాకా మనం తెలంగాణ పాటలు, బతుకమ్మ పాటలు, ఉద్యమ పాటలు, బతుకు పాటలు వినిపించినాం కదా. ఇక ఇప్పుడు దేశం పాట నేస్తున్నాం. మన దేశం గొప్పతనం కనబడే ఈ పాటను కందికొండన్న కైగడితే బొబ్బిలి సురేష్ అన్న పాడుకుంటే డప్పులు కొట్టిండు. మున్పటి పాట లెక్కనే ఇది కూడా మిమ్మల్ని మస్తు ఖుషి చేస్తుందని పాటేస్తున్నాం. చూడండిగా. హిమాలయాలు, జీవనదులు, పసిడి నేలలు, పచ్చని అడవులు, మన జాతి సంపదలు. మనమే హిందూ, మనమే ముస్లిం, మనమే సిక్కు, మనమే క్రిస్టియన్. విభిన్న ధర్మములు, భిన్న మతాలు, ఒక పుడమిపై విరిసే భిన్న వేషములు, విభిన్న భాషలు ఒకటై నిలిచే వస్తే భూకంపాలే ధ్వంసం చేస్తే అందరూ ఒకటై నిలబడతాము. యహీ మేరా ఇండియా. కాల్చే ఎండలు కొరికే చలిలో కాపల కాచే జవాను త్యాగం, కిసాను చెమటలు చిందును నిత్యం. యహీ మేరా ఇండియా. ఒకటే మనమే అల్లా మసీదు ప్రేమ నిలయాలే. యహీ మేరా ఇండియా.
ఎవరెస్టు ప్రేమకు చిహ్నం మన తాజ్ మహల్ టీవీగా నిలిచెను చార్మినారు ఏహి మేరా ఇండియా మబ్బుల చీల్చెను మిజైలు పయనం భవితను మార్చెను సైన్స్ వేగం విశ్వ విజేతగా జగతిన నిలిచెను ఏహి మేరా ఇండియా సాలు మనలో ఒకటేలే మనిషి తనమే మనదిలే ఏహి మేరా ఇండియా 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 పద్నాలుగు రోజుల సంధి పట్నం బొల్లారం మోకాన పోదామంటే కుదరం లేదు. 7 కాడికి రోడ్లు బంద్ చేసిండ్రు. ఏడ చూసినా పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొని కావలు కాసిండ్రు పోలీసోళ్ళు. కానీ అలా మళ్ళా మున్పు లెక్కనే అయింది. ఎందుకంటే రాష్ట్రపతి సారు బలగం మొత్తం తీసుకొని మళ్ళా ఢిల్లీకి పోయింది కాబట్టి. పెద్ద సారు హైదరాబాద్లో అడుగుపెట్టినప్పటి సంది ఎక్కడెక్కడ తిరిగింది, ఏడేం చేసింది మొత్తం చూపించినాం కదా. మరి ఎట్లా టాటా చెప్పి పోయిండో కూడా చూడాలి కదా. చూడండి. చలికాలం చుట్టం పట్నం ఖాళీ చేసిపోయిండు. ప్రణబ్ సారు గాలి మోటార్ల డిపో కాడికి వచ్చే వరకు లీడర్లంతా పచ్చగీత మీద లైన్ గా నిలబడ్డారు. అందరు చేతుల చెయ్యేసి శనార్థులు చెప్పిండు. మన్వడు పువ్వుల గుత్తిచ్చి రాష్ట్రపతి సార్ కాళ్లకు దండం పెట్టబోతుంటే అగో సీఎం సారు ఎట్లా మురిసిపోతుండో. షెబ్బాష్ బేటా అని పెద్ద సారు దీవెనార్థులు పెట్టిండు. ఇక కేసీఆర్ సారు 4-5 మూటలు కట్టి పంపిండు ఇంటికి తీసుకుపోమ్మని. నరసింహం సార్ అయితే చెయ్యి సంచి నిండా ఏమో నింపుకొని వచ్చిండు. కానీ గింత కూడా బయటికి కనబడనీయలేదు. ఈ 10-12 రోజులు మర్యాదలు మంచిగా చేసిండ్రని మెచ్చుకొని గాలి మోటార్ మెట్లెక్కిండు ఢిల్లీ పోయేతందుకు. మీదికి పోయినాక అందరికి మళ్ళోపారి టాటా చెప్పిండు. సుట్టాన్ని దోలినాక నడుచుకుంటూ వచ్చేటప్పుడు సీఎం సార్ మనవని భుజం మీద చెయ్యేసి ముచ్చట పెట్టుకుంటూ మురిసిపోయిండు నరసింహం సారు. డిరేస్ మంచిగున్నది మీ తాత పట్టించిండా అని అడిగినట్టున్నాడు. ఇక వచ్చిన సుట్టం పోయిండు కాబట్టి బొల్లారం రాష్ట్రపతి బంగ్లా కుల్లా అవుతుంది. ఐతారం సంధి 6 రోజులు ఎవ్వలైనా పోయి చూడొచ్చు. చూడబుద్దైనోళ్ళు పోయి చూసి పోటువలు దిగిరాన్రి. రాష్ట్రపతి ఉన్న ఇంట్లకు నేను కూడా పోయి వచ్చినా అని చెప్పుకోవచ్చు. మిషన్ భగీరథ కార్యక్రమం రసాబసగా మారింది. 3 పార్టీల కార్యకర్తలు డిషుమ్ డిషుమ్ అని ఫైటింగ్లకు తయారైనరు. మంత్రుల ముంగట్నే కొట్లాటకు దిగడం విశేషం. అయితే కార్యకర్తలకు పెద్దగా దెబ్బలు తాకలేదు కానీ చాలా వరకు కుర్చీలు అయితే ఇరిగిపోయినాయి. పార్టీల మీటింగ్లకు ఇంకోపారి కుర్చీలు సప్లై చేసేయలేదని తెగేసి చెప్పాడు టెంట్ హౌస్ ఓనర్. పట్నంలా పార్టీల ఫైటింగ్ల అడ్డ ఏదిరా అంటే ఉప్పలని చెప్పుకోవాల్సి వచ్చేటట్టుంది. మొన్న షెయి గుర్తోళ్ళు ఈపులు సాఫ్ చేసుకున్రా. ఇవాళ ఆల్ పార్టీ జేఏసీ పెట్టి కుర్చీలతోని కొట్టుకుండ్రు. కారు గుర్తోళ్ళు ఒక దిక్కు, పువ్వు సైకిల్ గుర్తోళ్ళు ఇంకో దిక్కు. తన్నుకునేదాకా పోతుండే గాని నడిమిట్లా పోలీసోళ్ళ చాపిండ్రు. రామారావు సారు వద్దొద్దని చెప్పి నింటలేరు. ఓ పద్మారావు సారు నువ్వెందుకు కిందికి వచ్చినావు? మీదికో మీదికో. మంచినీళ్ళ పైప్ లైన్ కు శంకుబండ వాతే కాడ మీటింగ్ పెడితే మునుపేలినోళ్ళు తెలంగాణను ఆగం చేసిండ్రని అన్నాడట రామారావు సారు. ఇక గాడ మోపైంది లడాయి. ఓపెనింగ్ వచ్చి మా పార్టీని తిడతావా అని తెలుగు తమ్ముళ్ళు మర్రబడితే పువ్వు గుర్తోళ్ళు పుల్లు సపోర్ట్ చేసిండ్రు. ఇంకా నయం చేయి గుర్తోళ్ళు లేరు. వాళ్ళు కూడా ఉండేనంటే వాళ్ళ కాళ్ళే పొట్టు పొట్టు కొట్టుకుందురు. మీదున్న 3 పార్టీల లీడర్లు ఎంత మంచి కలుసున్నారో చూడుండ్రి. వాళ్ళకి లేని నొప్పి వీళ్ళకెందుకో ఒట్టిగా నాగమవుడు తప్ప. అయినా కార్యకర్తలు ఎన్న రాజకీయాలు నేర్చుకుంటారో ఏమో. మన తెలంగాణలో మాస్లో మాస్ లీడర్, క్లాస్లో క్లాస్ లీడర్ ఎవరు? హైటెక్ సిటీలో ఆయననే, మురికి బస్తీలో ఆయననే, సచివాలయంలో ఆయననే, ఊరి పంచాయతీ బోర్డు కాడ కూడా ఆయననే. పొద్దుగాల బస్తీలతోని ముచ్చట్లు పెడితే పొద్దుమీకి పెద్ద పెద్ద కంపెనీ ఓనర్లతో మీటింగ్ పెడతాడు. ఆయన ఎవరంటే
ఎవలంటే 2015 సంవత్సరంలో ఎక్కువ అవార్డులు తీసుకున్న లీడర్ ఎవల్రా అంటే బొడ్డూష్పోని పోరని అడిగినా చెప్తాడు కంప్యూటర్ల మంత్రి రామారావు సార్ అని. మస్త్ అవార్డులు కొట్టేసిండు మరి. ఇక కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతుంటే అమెరికా హార్వర్డ్ పెద్ద కాలేజ్ వాళ్ళు ఇంకో మర్యాద చేస్తున్నారు. యూనివర్సిటీలో జరిగే మీటింగ్ కు రామారావు సార్ను పిలిచిండ్రు. ఫిబ్రవరి 6-7 తారీఖులల్లా మీటింగ్ పెట్టినాం, నువ్వు తప్పకుండా రావాలే, వచ్చిన 4 ముచ్చట్లు మాట్లాడిపోమ్మని మతలబ్ పంపిండ్రు. దునియాల పేరు పోయిన పెద్ద కాలేజ్ ఆయే. వాళ్ళంతలా వచ్చి పిలిస్తే కాదు అంటారా వాళ్ళన్నా. రామారావు సార్ కూడా తప్పకుండా వస్తా అని అన్నాడట. మన దేశం ఎట్లా డెవలప్ అవుతుంది, ఇంకెట్లయితే మంచిగుంటది, మనం ముంగటికి పోకుండా ఏమేం గుంజి పడుతున్నాయో మొత్తం మాట్లాడొస్తారు సారు. మొన్న షికాగో యూనివర్సిటీ వాళ్ళు చంద్రాల్ సార్ను డాక్టర్ని చేస్తే ఇప్పుడు మన సార్ను అమెరికాకే పిలిచి మర్యాద చేయబోతుండ్రు. భక్తునికి దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అని అంటారు కదా. ఈ శాస్త్రాన్ని ఇప్పుడు మనం మార్చి చదువుకోవాలి. భక్తుడు దేవునికి పైసలు చదివేయాలనుకున్నా పూజారి దయ చూపలేదు అని చెప్పుకోవాలి. మరి గట్లేం జరుగుతుంది కొన్ని గుళ్ళకాడ. భక్తునికి భగవంతునికి నడుమ అయ్యవార్లు పెట్టే శటగోపాలు ఎట్లుంటాయో ఓ పారి చూడండి. బెజవాడ దుర్గమ్మకు నిలువు దోపిడి ఇద్దామని పోతే నడిమిట్లా అడ్డ దోపిడీ చేసిండ్రు అయ్యవార్లు. ఆగో భవానీ భక్తులు తెచ్చిన ఇరుముడి నిప్పి ఏం చేస్తుండ్రో చూడుండ్రి. పైసలు తీసుకుపోయి గల్లపెట్టలేయకుండా పక్క పొంటి సపరేటు గల్లపెట్ట లెక్క బ్యాగు పెట్టుకుండ్రు. 10 అమ్మకు 100 నాకన్నట్టు బ్యాగులు నింపుకుండ్రు. గీ అయ్యవారిని చూడుండ్రి, చిన్న భక్తుని కూడా ఇడిచిపెడతలేడు కదా. 10 ఇస్తారా ఏం 20 అయినా సరే తేండ్రి అనుకుంటా ఎట్లా వసూలు చేస్తుండో. మంచిగా నడుముకు చెక్కుకుంటుండు నోట్లు. పోలీసోళ్ళు సెక్యూరిటోళ్ళు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు కానీ మాకేం కనిపిస్తలేదన్నట్టే చేసిండ్రు. అరే ఇదేంద్రో అమ్మవారికి సమర్పించుకుందామంటే నడిమిట్లకి అయ్యవార్లు లోపటేసుకుంటుండ్రేంది ఆ నెవలో పోయి గుడి మీద ఆఫీసర్లకు చెప్పిండ్రు. వాళ్ళొచ్చి చెకింగ్ చేసి బ్యాగులు దులిపితే ఆకులు రాలినట్టే రాలినాయి నోట్లు. ఇక గీ అయ్యవార్లకు దండం పెట్టి మెడలున్న గుర్తింపు కారటు దండలు గుంజుకొని బయటికి వెళ్ళగొట్టిండ్రు. ఆ పైసలను తీసుకుపోయి మళ్ళా గల్లపెట్టలేసిండ్రు. గల్లపెట్ట కూడా నిండినట్టే ఉంది పోన్రి. అయితే ఈ అయ్యవార్లను రోజుకింత ఇస్తామని బయటికి వెళ్ళి తీసుకొచ్చిండ్రట. ఎక్కువ మంది భవానీ భక్తులు వచ్చే వరకు ఇరుముళ్ళు ఇప్పమంటే వీళ్ళే ముళ్ళ కట్టుకున్నారు గిట్లా. ఆఫీసర్లు ఇచ్చే పైసలు సరిపోకుంటే ఎక్కువ అడగాల గాని గివేం పనులు సామి. అయినా సంభావన అంటే ఖుషితో ఇచ్చేది గాని బలవంతంగా అడుక్కునేది కాదు కదా. సత్తిపట్వారి పనితనం ఇయ్యాలేం బయట పడుతుందో మరి. ఏడున్నాడో ఏమో పోరడీడు. తమ్మి సత్తి ఏడున్నావు? ఎందుకు పోతున్నావు అంట అని అడుగుతున్నా. పెంచి పెద్ద చేసినావు, నేను నీతో మాట్లాడపో. అగో పోరడు నిద్రలేమో కలవరిస్తున్నట్టున్నాడు కదా. సతీ ఓ సతీ. అక్క వచ్చినావా అక్క? ఎంత మంచిది ఉంది అక్క. పెంచి పెద్ద చేసింది కానీ పెట్టిపోతున్నది అక్క. ఏవాళ్ళు తమ్మి పెంచి పెద్ద చేసింది అంటున్నావు? నన్ను అయితే ఒక్క మాటం లేసురు. కొట్టది తిట్టది మాట్లాడదా? ఏవాళ్ళు తమ్మి వాళ్ళు? అక్క ఇలా తారీఖు ఎంత? డిసెంబర్ 31వ తారీఖు తమ్మి. 2015 అయిపోయింది, 2016 వచ్చింది తమ్మి. 2015 అయిపోతుంది కదా అక్క. మళ్ళీ ఇంకొక 2015 వస్తుందా? రాదు కదా అక్క. అందుకే నా బాధ అంతా. ఓ బిత్తిరోడా, 2015 అయిపోయి 2016 వస్తుందంటే కొత్త సంవత్సరం పండగ చేసుకోవాలి కానీ బాధపడతారా? బాధ పడకుంటే ఎగిరి ఎగిరి దుంకుతున్నా, నా డఫ్ కొట్టుకుంటా ఏంటో ఏమో చెప్తుంటారు ఏమే. అయినా వీడు బాధపడుతున్నాడు అంటేనే ఏదో మర్మం ఉండే ఉంటది. తమ్మి సత్తి, తమరి బాధకు కారణం సెలవిస్తారా? 2015లోనే కదా అక్క నువ్వు మీ తమ్ముడు సత్తిగాని E6లకు రోల్కొచ్చింది, పబ్లిక్ కూడా మెచ్చింది. అయ్యో నీ బాధకు కారణం గిదా? అవునక్క, లోడా సంగిలా చేసి E6 ప్రేక్షకులకు అందరికి నన్ను పరిచయం చేసినావు అక్క. అక్క నన్ను అమెరికాలు కూడా గుర్తుపడుతుందంట అక్క. అక్క 2016 నాకు మంచిగానే చేస్తుంది అంటావా? డేటులు మారినంత మాత్రాన జాతకాలు మారాయి తమ్మి. నువ్వు ఎవరిని కష్టపెట్టకుంటే నీకే కష్టం రాదు. అట్లా అక్క అయితే ఉండాక అందరికి శుభాకాంక్షలు చెప్పొస్తా. హ్యాపీ న్యూ ఇయర్. అబ్బో సరే సరే పో చెప్పిరా పో. అక్క ముందుగా చీకట్ల వార్తలు చెప్తా చూడు సంగప్ప సారు. ఆ సార్కు చెప్తా నేను.
తిరుపతిగా సంగప్ప సార్ ఉందా? సంగప్ప సార్ అక్కడ ఉన్నాను. నమస్తే సార్. నమస్తే. ఊకో మళ్ళా కొత్త సంవత్సరం వస్తుంది కదా, మళ్ళా కొత్త సంవత్సరంలా చీకట్లనే చెప్తావా వార్తలు, ఎలుగులో చెప్తావా? ఆ సెటప్ అట్లనే ఉంటుంది. కరెంట్ ఉంటేనేమో ఎలుగులో చెప్పు, లేకపోతే చీకట్లనే చెప్పు, సరేనా? అమ్మో బుచ్చన్న సార్ ఉన్నాడు, అసలుకే మరవద్దు. కళ్ళు తాగిపించు నేర్పించిండే బుచ్చన్న సారు. బుచ్చన్న సారు హ్యాపీ న్యూ ఇయర్. కళ్ళు తెచ్చినావు ఆ క్యాన్ నిండా మంచిగా రావడం. ఒరే సత్తి ఏమడుగుతున్నావురా బుచ్చన్న సార్ని? పని అయిపోయినాక పోరాము. చేసుకో పని, మస్తు దావత్ చేసుకోవాలి మనం. రామన్న ఈడనే ఉంటాడు. అన్న నమస్తే, విష్ణు హ్యాపీ న్యూ ఇయర్. విష్ణు హ్యాపీ న్యూ ఇయర్. విష్ణు హ్యాపీ న్యూ ఇయర్. అక్క ఇక బారవద్దు అన్నవి గారు అక్క తీన్మారాలతో మస్తు దావత్ చేసుకుంటా నేను. అయినా ఇప్పుడు ఎందుకు పార్టీ తమ్మి? జీతం పెరిగిన రోజు, మంచి పేరు వచ్చిన రోజు అప్పుడు చేసుకోవాలి పండగ. క్యాలెండర్ లో డేట్లు ఇయర్లు మారుతాయి కానీ మన రాత ఏమన్నా మారుతుందా? ఒక గిఫ్టే కదా అక్క, బారవద్దు సంబరంగా ఉండాలి అని చెప్పినావు కదా. నేను చేసుకుంటా నేను చేసుకుంటా పండుగ. వద్దు తమ్మి వద్దు, రోడ్ మీద అందరు తాగి తిరుగుతారు పోరగాళ్ళు. సర్కారే సెలవిచ్చిందాక అందరు సంబరం చేసుకోవాలంట అని ఇంట్లోనే అనుకుంటారు ఇక. సరే పోతే కానీ జర పైలేంరా వారి. తమ్మి ముందే చెప్తున్నా, అది మాత్రం తాగకు. దానం ఉన్నవేంటి దాకా నువ్వు? బుచ్చన్న సారు గుడ్డి నిండా కళ్ళు తెచ్చి పెట్టింటాడు, పోద్దాల కళ్ళు మళ్ళీ ఫుల్గా అవుతుంది, డబ్బున తాగాలక్క నేను. సరే మంచిగా మజా చేసుకో సరేనా? అబ్బా బై ఫాస్ట్ మిస్టేక్ అక్క, యారు మర్చినాక కేక్ తెచ్చి పెట్టినా తినాక పోగానే ఎట్లున్నారో ఏమో ఇప్పుడు కేకు. ఎందుకు తమ్మి ఫ్రిడ్జ్ డోర్ వేయలేదా? వేసినాక కానీ కేక్ మీద కిరీమ్ అంతా నాకే ఎంత తిన్నాక ఎట్లున్నదేమో ఊతరే డబల్ రేట్ ఉన్నది. అక్క నీకు కూడా కొత్త ఏడాది శుభ కలెక్షన్లు, మళ్ళీ తీన్మార్ చూస్తే అందరికీ శుభ కలెక్షన్లు కొత్త ఏడాది. శుభ కనెక్షన్లే పో. అలా మన ఈ6 బతుకమ్మ పాట పెట్టుకొని గిబ్బ ఎగరాలి ఇట్లా. ఫచ్చని ఫల్లే మబ్బుల లేచింది, ఆకిలూడ్చి బతుకమ్మ పెట్టింది. వామ్మో పోరడికి సంబరం ఆగేటట్టే లేదు కదా. సరే కానీ తీన్మార్ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం కూడా మీకు అంతా మంచి జరగాలి, మీ పిల్ల పాపలందరూ మంచిగా ఉండాలని మా తీన్మార్ అందరి తరపున మీకు క్షణార్థులు చెప్తున్నాం. ఈ ఏడాదిలా మల్లోపారి బాలయ్య బాబుకు తీన్మార్లకు రావాలని రాసి పెట్టినట్టున్నది. మంచి తీన్మార్ ముచ్చట్లు మాట్లాడిండు. ఇక మరి సార్ గట్ల మాట్లాడినాక మేము ఊకుంటామా? ఏడున్నో దొరకబట్టి మీకు చూపిస్తాం కదా, చూడండి. అంటే ఒక నియంత నాన్నగారు అన్నావు ఆ రోజు, ఒక నియంత కాబట్టి అవన్నీ సాధ్యమైన ఆయనకి రాజకీయాలు తెలీదు, దీంట్లో లౌక్యాలు తెలియవు. ఈ ముచ్చట మీ బావకి ఎరకలేదా సారు? లేకుంటే బాబు గారు కూడా నియంత కాబట్టే అభివృద్ధి జరుగుతున్నది అని అంటున్నావా? జరంత క్లారిటీ మిస్ అయింది బాలయ్య బాబు. అందుకేనా నువ్వు డిక్టేటర్ అనే సినిమా తీస్తున్నావు? అదే నా రాబోతున్న సినిమా కూడా ఆ టైటిల్ డిక్టేటర్. అంటే ఒక నియంత. నా పేరు చంద్రశేఖర్ ధర్మ, నా ఒంట్లో ఉన్న అహం పేరు డిక్టేటర్. ఈ చావు చూడాలనుకుంటే దాన్ని టచ్ చేయి. అంటే వీళ్ళన్న సీతయ్య టైప్ అన్నట్టు ఎవ్వరు మాటినాడు. మరి బయట ఎసొంటోన్వో ఒక్క డైలాగ్ లో చెప్పు సారు. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని, మంచి ఎదురు తిరిగే మాదిరిని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలిని, రజకుణ్ణి, నాయ బ్రాహ్మణుణ్ణి, కళ్ళు కింద కార్మికుణ్ణి, ఆపదలు ఆపుకుని వెలమని, వ్యక్తిత్వంగా రాజుని, అమ్మను మరిపించే కమ్ముని, పౌరుషాల రెడ్డిని, ఇవన్నీ కలపోసుకుని ఇవాళ మీ అందరి యొక్క బాలయ్య బాబు నువ్వు కేకపో. 2016లా ఇంకా గమ్మతి డైలాగులు కొట్టాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఓవర్ యాక్షన్ లాస్ట్కి వేస్తుండ్రులో చూస్తుండ్రులో ఉంది. రెడీ నేను రెడీ. అరే అన్న గడేమో చక్కగా కనిపిస్తలేదు, అది అటు తీసే. కెమెరా ఆన్ చేసే ఉన్నదా? అరే మరి ఏమైందో జల్దీ చూడండి, టైం అవుతుంది. లైటింగ్ సరిపోలేదా? ఇప్పుడు ఓకే కదా? సరే రైట్ చదువుతున్నా. మేము వార్తలు చెప్పడానికి ఎంతో కష్టపడతాం. మంచిగా రాలే, కళ్ళు మూసుకున్నా. మళ్ళీ ఒకసారి చెప్తా. రెడీ. మేము వార్తలు మంచిగా ఎంతో శ్రమిస్తాం. ఒక్క వార్త చెప్తందుకు ఎంత చెమటలు కక్కుతామో మీకు తెలియదు. మేము వార్తలు శ్రమిస్తామా ఏందన్నది?
ఓకేనా? కెమెరా అన్న చెప్పు, మంచిగా రాకుండా మళ్ళీ చెప్తా ప్లీజ్ ప్లీజ్. సరే రెడీ. హేగో గీట్లుంటాయి ఉల్లా, మీరు టీవీలో చూడకముందు మా కష్టాలు, ఈ ఏడాదిలా మా వాళ్ళు వార్తలు చెప్తందుకు చేసిన గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు ఎట్లుంటాయో చూడండి. నేను ఆఫీస్ బాయ్కి ఎప్పిపోయినా, తమ్మా ఒక గిలాసాల నీళ్ళు పెట్టరా వారి మర్చిపోకు అని. ఇల్లు సాయి పెట్టారా? ఏ నీకెందుకు వద్దు, పెట్టేటోళ్ళని అడుగుతాం. ఓ అన్న ఆగో, అమ్మాయి వేసిందిరా. ఆయన చెప్తే మేము రోజు ఒకటే రావాలంటే కష్టం అంటారు. నేను ఇంకే రకంగా చెప్పాను వాళ్ళకు. రెడీ రెడీ. ఎగేసుకొని పోతారు, ఎగేసుకొని వస్తారా పోతారా? పొద్దు పొద్దుగాల ఏడ రాత్రి కదా ప్రోగ్రామ్ వచ్చేది. ఏం కావాలి ఏంది, ఏం కావాలి? ఎందుకు వచ్చినావు చెప్పు, ఏడుకెళ్ళి వచ్చినావు చెప్పు. మళ్ళేమైంది? ఇప్పటికి 3 సార్లు కొట్టినవరా? గదేదో కంపెనీ వాళ్ళు ఇంటర్నెట్ లో పిడతలు అమ్ముతారు. పిడకలు కదా, రోజు నుంచి వైట్ తీసుకోండి. అమ్మ 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 పెట్టమ్మ పెట్ట. మీ బ్రాండ్ ఏంటి? ఏ స్కూల్ మీది? యశోద నానమ్మ అన్న ఫీల్ అవ్వ. ऐसा 5 बजे घंटी टी टी लगाए तो मैं ही हाजिर. क्या बोला? ऐसा 5 बजे घंटी. समझ करने के लिए पूरा आता, बट बात करने के लिए थोड़ा थोड़ा आता. ఓరి దేవుడు, నీ బాధ ఏంది నాకు అర్థమైతే లేదు. సో నేను వచ్చి 30 ఏళ్ళు అయిందని మీకు తెలుసు అంటే మీరు 30 ఏళ్ళు అయిందని అర్థం. అబ్బో అలా అనిపిస్తుందా మీకు? వచ్చే ప్రాబ్లం కండలు పీకినాయండి. సాపిడియా ఏంటి ఏడోకు? మీకు తెలిస్తే తినకుండా నుంచుంటే. అయ్యో సార్, మనం ఇందాక ఆ బీజీలో గుంజుడని గుంజుడు పాడుగాని. కానీ అతడు ఒక్కడేం చేయగలన్న అతి విశ్వాసమే అతి విశ్వాస్. అనుమానం దెబ్బకొట్టింది ఫస్ట్. 6 బల్టన్ వద్దు నాకు. ఎవరినో చూసి నన్ను భ్రమించిండు. ఏమైంది ఇప్పుడు? నా బొమ్మ పెట్టిరేడు. సక్సెస్ఫుల్ జోడీ అనిపించుకోవడానికి నెంబర్ ఆఫ్ హిట్స్ తోనే పనేం లేదండి. అయ్యో కమ్మ మళ్ళీ పడిపోయింది. ఖజానా బిల్డింగ్ నలుచత్రపు ఆకారపు నిర్మాణం, చుట్టూ గదులు, మధ్యలో బిల్డింగ్. రాట్లేదు తెలుసా, ఆ పదం మార్చండి ప్లీజ్. లీడర్లు పెట్టిండ్రు ఆల్ పార్టీ మీటింగు, కార్యకర్తలు చెయ్యబోయిండ్రు ఫైటింగు. అయ్యవార్లు ఇప్పుకుండ్రు ముడుపులు, ఈ తీర్ల నింపుకుంటుండ్రు కడుపులు. టాటా చెప్పిండు చలికాలం సుట్టం, ఎట్లా నడిచిందో చూడుండ్రి గట్టం. దేశం కోసం కైగట్టిన కొత్త పాట, అందరికీ చెప్పుండ్రి ఈ మాట. కొత్త సంవత్సరం సంబురంలో సత్తి. అక్క సర్కారే సెలవిచ్చింది అక్క, అందరూ మంచిగా తిని తాగి సంబరం చేసుకోవాలంట అని. అక్క నీకు కూడా కొత్త ఏడాది శుభాకాంక్షలు. మళ్ళీ తీన్మార్ చూస్తే అందరికీ శుభాకాంక్షలు కొత్త ఏడాది. చూసేసిండ్రు కదా ఎగివి. ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.